షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు జరిగాయి. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో సాయినగర్ వెస్ట్, సాయినగర్ ఈస్ట్ కాలనీలకు చెందిన వందల మంది కాలనీ వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు కొనసాగుతుందని జగదీశ్వర్ గౌడ్ తెలియజేశారు. ఇప్పుడు జరుగుతున్న చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి, దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, జి ప్రభాకర్, శివరాజ్ గౌడ్, భాస్కర్ రెడ్డి, బత్తిన వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేను ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా 3వ రోజు నుంచే నేను డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నోట్ డౌన్ చేసుకొని సంబంధిత కాలనీ వాస్తవ్యుల సమక్షంలో నోట్ డౌన్ చేసుకొని ఈ సమస్యల పరిష్కారం దిశగా అధికారులు అయితేనేమి నాయకుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో మనకి ఎంపీ ఎలక్షన్స్ రావడం, రేపు మే 13th నాడు నిర్వహించేటటువంటి ఈ ఎలక్షన్స్లో మీరందరూ సమిష్టిగా సామూహికంగా ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో నుంచి అందరితో ఓటేపించి అదే మాదిరిగా మీ కాలనీలు కానీ బస్తీలు కానీ డివిజన్ పరిధిలో మీకున్నటువంటి పలుకుబడి కానీ బంధువర్గం కానీ మిత్ర బృందం కానీ పార్టీ శ్రేణులను కానీ అందరినీ చైతన్యపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ రంజిత్ రెడ్డి అన్న గారిని అఖండమైనటువంటి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపియవలసిందిగా అది మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా మీరు తెలియజేసి మంచి మెజారిటీతో మనం ఇక్కడ నుంచి షేర్లింగంపల్లి నుంచి మనం వారిని ఢిల్లీ వైపు పంపించినామంటే ఎంపీగా మనకు కూడా నాకు రేపు రంజిత్ అన్న గారు కొండంత అండగా ఉంటారు. ఇద్దరం కలిసి సమిష్టి కృషితోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా మా అన్న దొడ్ల వెంకటేష్ అన్న మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకొని అందరం కలిసి ఈ యొక్క డివిజన్ అభివృద్ధి, నియోజకవర్గంలో ఆల్విన్ కాలనీ డివిజన్ కూడా ఒక మంచి గుర్తింపు ఉండే విధంగా కృషి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ